బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, మరి పరాభవ పేరే కొంచెం డిఫరెంట్ గా ఉంది గురుగారు. అంటే భయం కలిగించేలా అనిపిస్తుంది నాకైతే, నా వరకు. అందరి పరంగా ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ రాశి ఫలాలు కూడా తెలియచేరా గురువు గారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవం జరగటం అని అర్థం. అంటే మహాభారతంలో ద్రౌపది దుర్యోధనుని పరాభవించినట్టు. అంటే మనకు పరాభవం జరిగింది కదా అని అనుకుంటారు. చేదు అనుభవం కాదు, అవమానించటం, క్రిటిసైజ్ అంటారు, విమర్శించటం, పరాభవించటం. అంటే పరాభవం అంటే ఏమిటంటే, ఇది ప్రభవాది సత్య సంవత్సరాల్లో 40వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సహజంగా అనేక మార్పులు, అనేక పరిణామాలు. అంటే శ్రీ పరాభవ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పరాభవ అంటే అనేక మార్పులు, చేంజెస్. అంటే నెంబర్ ఆఫ్ చేంజెస్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. క్రిటిసైజ్ అంటే అవమానం, అనుమానం, రకరకాలు. అంటే పరాభవించటం అంటే నోబడి క్రిటిసైజ్ అంటాం కదా. ఇక్కడ క్రిటిసైజ్ అంటే విమర్శించడం, దాన్ని విమర్శించి పరాభవించి మనల్ని అవమానించే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఆ అవమానాలను తట్టుకొని నిలబడి మనకు భగవంతుడు అనుగ్రహం ఇవ్వాలి, ఆచితూచి అడుగు వేయాలి అనే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. మరి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువు గారు? తప్పకుండా అమ్మ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళు అంటే అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు. అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. మేషరాశి అంటే సహజంగా ఏంటంటే చూచే, చోల, లీలు, లేలో ఆ అనే అక్షరం వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. మేషరాశి వాళ్ళకి సహజంగా వచ్చే 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉంటుంది. 11 ఆదాయం, 5 ఖర్చు. అలానే 2 రాజ్యపూజ్యం, 4 అవమానంగా ఉంటుంది. అంటే 11 ఆదాయం అంటే ఇన్కమ్ అనేది 11, అవుట్ గోయింగ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే 11, 5 అంటే మనకు వచ్చేది 11, ఖర్చు అయ్యేది 5, ఇన్కమ్ అనేది 11, అవుట్ గోయింగ్ 5. బెస్ట్ గానే ఉన్నట్టుగా. అంటే ఇక్కడ రాజ్యపూజ్యంలో కూడా 2, 4 అంటే రెస్పెక్ట్ 2 ఉంటే ఇర్రెస్పెక్ట్ అనేది 4 ఉంటుంది. ఇక్కడ కొంచెం కొద్ది తేడా వచ్చింది. అంటే 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉంటుంది. అంటే బాగున్నట్టే అర్థం టోటల్లీగా. మరి ఏమిటి అసలు వీళ్ళ గ్రహగమన గతుల్లోకి ముందుగా వెళ్తే అన్ని గ్రహాలను కూడా అనాలిసిస్ చేస్తే యాక్చువల్గా ఎలా ఉండబోతుంది? గురువు జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేయటం, జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు. ఎప్పటి వరకు ఉంటారు? అక్టోబర్ 31 వరకు ఉంటారు. 31 తర్వాత డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా గురువు అతిచారంలో సింహరాశిలోకి వెళ్ళటం, డిసెంబర్ 18 నుంచి మళ్ళీ అదే సింహరాశిలో వక్రస్థితిలో ఉంటాడు గురువు. మరి మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది గురుబలం అని చూసుకుంటే, మేషరాశి వాళ్ళకి వ్యయాధిపతి అలానే భాగ్యాధిపతి గురువు జూన్ 2 వరకు 3వ స్థానంలో ఉండటం, తర్వాత 4వ స్థానంలో ఉండటం, తర్వాత 5వ స్థానంలో ఉంటాడు. అంటే ఈ రాశి వాళ్ళకి మనం చూసుకునేటట్టయితే భాగ్యస్థానంలో, వ్యయ స్థానంలో ఉన్న గురువు కొన్ని స్థానాల్లో మంచిదిగా ఉండడు. అంటే జూన్ 2 వరకు మిథున రాశిలో సంచారం అంటే 3యంలో ఉంటాడు, తర్వాత 4వ, 5ంలో వస్తాడు. అంటే ఎప్పుడు బాగుంటారు పర్టికులర్గా? అంటే గురువు ఎప్పుడు పర్టికులర్గా బాగుంటాడంటే అక్టోబర్ 31 నుంచి బాగుంటాడు. సింహరాశిలో సంచారం చేయడంలో 5వ స్థానంలో గురువు యొక్క సంచారంలో అక్టోబర్ 31 నుంచి పరాభవ నామ సంవత్సరంలో అన్ని రోజులు అనుకూలంగా ఉంటారు. ఒక గ్రహం బాగలేకపోయినా ఇంకో గ్రహం బాగుండొచ్చు. అంటే అక్టోబర్ 31 నుంచి గురువు బాగుంటాడు. అంటే ఉద్యోగులకు అనుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ గ్రోత్ కావటం, ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో కూడా చాలా బాగుంటుంది. అంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సరైన ప్రణాళికాబద్ధంగా సరైన ప్రణాళికల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సంతానం లేని వారికి కూడా ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం సంపద ప్రథం అంటారు. మనం సంతానం కలిగితేనే చాలా ఇంపార్టెంట్. మేషరాశి వాళ్ళకి ఏంటంటే
అక్టోబర్ 31 నుంచి సంతాన అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. సంతానం డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఉంటాయి. సంతానం వాళ్ళ యొక్క పిల్లలకి విదేశాలకు వెళ్ళటం, అలానే పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఈ అకాడమిక్ ఇయర్లో విద్యార్థులు కొంత శ్రద్ధగా చదవాలి, వేరే వ్యాపకాల మీదకి వెళ్ళకూడదు. జూన్ 2 వరకు పర్వాలేదు విద్యార్థులకి. మళ్ళీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. మళ్ళీ 31 నుంచి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే ఐఐటి కానీ, నీట్ కానీ, బీటెక్ చదువుతున్న వాళ్ళకి, ఎంబీబీఎస్ కానీ, గ్రూప్స్ రాస్తున్న వ్యక్తులకు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వ్యక్తులకు కానీ, అలానే ఎంబీబీఎస్ ఎంఎస్ చేస్తున్న వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే కొద్దిగా ఇప్పుడు మన జాగ్రత్త ఏమిటంటే జూన్ 2 వరకు పర్వాలేదు అకాడమిక్ ఇయర్లో. నెక్స్ట్ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు వేరే వ్యాపకాలు తగ్గించారు. 31 నుంచి మళ్ళీ బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా. అందువల్ల వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే బాగుంటుంది అని చెప్పొచ్చు. శని యొక్క ప్రభావం ఏంటి అని చూస్తే మేషరాశి వాళ్ళకి 10వ స్థానంలో శని ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? జూలై 25 వరకు ఉంటాడు. 10వ స్థానంలో జూలై 25 వరకు ఆర్థిక పరంగా సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే హెల్త్ సంబంధించిన ఇష్యూస్ అనేవి చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే భయభ్రాంతులు చెందాల్సిన పని ఏం లేదు. కొంత హెల్త్ సంబంధించిన కొంత కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. జూలై 25 నుంచి శని వక్రగతిలోకి వెళ్తాడు. జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10 వరకు కూడా శని అనుకూలంగా ఉంటాడు. అంటే ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్, అంటే మొండి బాకీలు వసూలు కావటం, అంటే రుణాలు లభించటం, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం, శుభ కార్యక్రమాల నిర్వహణ, అంటే లాభంలోకి వెళ్తాడని అర్థం. వక్రస్థితి అంటే దాన్ని వెనక వైపు చూస్తాడని అర్థం. వక్ర మార్గం అంటే వక్ర మార్గం కాదు, వక్రస్థితి అంటే వెనక్కి వెళ్తాడు, మంచి స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఆ వక్రం వేరు, ఈ వక్రం వేరు. వక్రస్థితి అంటే ఏంటంటే వెనక రాశి యొక్క ప్రభావం పడుతుంది అని అర్థం. వెనక రాశి యొక్క ప్రభావం పడుతుంది, ఆ రాశి ఇతనికి లాభం చేకూరుతుంది. అంటే వక్ర మార్గంలో వెళ్ళటం కాదు, బ్యాక్ డోర్ కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బ్యాక్ డోర్లో జాబ్ అలా కాదు. ఇది విషయం వేరేది. అంటే లాభాల బాటలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉంటాయి. అలానే రాహు యొక్క ప్రభావం డిసెంబర్ 7 వరకు రాహు లాభంలో ఉంటాడు. విదేశాలకు వెళ్ళటం, అబ్రాడ్ వెళ్ళటం, అక్కడ సెటిల్మెంట్ కావటం ఒకటి, ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. డిసెంబర్ 7 తర్వాత కుంభరాశి నుంచి రాహు మకర రాశిలోకి వెళ్తాడు. వృత్తిపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి వీళ్ళకి డిసెంబర్ 7 నుంచి. అంటే పై అధికారుల యొక్క ఒత్తిడి, కంపెల్ చేయటం ఒకటి, అలానే రాజకీయ నాయకులు కొంత అనుకూలంగా లేకపోవటం, కళాకారులకు ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. కేతు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? కేతు డిసెంబర్ 7 వరకు సింహరాశిలోను, తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. డిసెంబర్ 7 వరకు వీళ్ళకి మేషరాశి వాళ్ళకు కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే పంచమ స్థానంలో ఉండటం బాగుంటుంది, పర్వాలేదు, యావరేజ్గా మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాడు. చతుర్థ స్థానం రాగానే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, సుఖస్థానం అంటారు, సుఖాన్ని అనుభవించలేకపోవటం, అకాల భోజనము, సరైన తిండి తినలేకపోవటం, ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా ప్రయారిటీ ఇవ్వాలి. అలా శుక్రగ్రహం వల్ల అనుకూలమైన ఫలితాలు జరగటం ఒకటి, లాభాల బాటలో ఉండే అవకాశాలు, అంతా కూడా అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే గోల్డ్ షాప్ వాళ్ళకి కానీ, మెడికల్ వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా కొంత విజయాన్ని సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరికొన్ని ఫలితాల్లోకి మనం ముఖ్యంగా వెళితే వీళ్ళకి దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు, కోర్టు కేసులు రాకుండా కాపాడుకోవాలి, ఉద్యోగం నందు అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, స్థిరమైన బుద్ధి లేకుండా చంచలమైన స్వభావం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా పొరపాట్లు దొరకటం, స్థిరమైన బుద్ధి అనేది ఉండాలి. అలానే కుజుడి యొక్క శుక్రుడి యొక్క ప్రభావంలో కుటుంబంలో కలహాలు రాకుండా చూసుకోవాలి. అలానే వ్యాపారస్తులకి, కొత్త వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటాం. అలానే రైతులకు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అధిక ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్ వేరు, గోచారం వేరు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్? అంటే డిఫరెన్స్ ఏమిటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. వేళ్ళు అనేది బర్త్ చార్ట్ అంటారు, బర్త్ చార్ట్ అని నాటల్ చార్ట్ అంటారు. మనం పుట్టినప్పుడు ఉండే లగ్నము దాన్ని బేస్ చేసుకొని నవాంశం, డివిజనబుల్ చార్ట్స్ అనేవి చూస్తాం మనం. అంటే రాశిచక్రము, నవాంశము, భావచక్రము, ఈ చక్రాలన్నీ 16 కుండలు అనాలిసిస్ చేసి చెప్పేది బర్త్ చార్ట్. ఈ చెట్టు ఉంటుంది కదా, వేళ్ళు ఉంటాయి కదా, ఆ చెట్టు పైన కాండం ఉంటుంది, కాండం బ్రాంచెస్ ఉంటాయిగా, కొమ్మలు, ఈ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆకులు ఎప్పుడు వస్తాయి? సహజంగా రైన్ సీజన్లో వస్తాయి.
వింటర్ సీజన్ అలా కాన్స్టెంట్గా ఉంటాయి. అలానే సమ్మర్ సీజన్లో రాలిపోతాయి, కిందకి పడిపోతుంటాయి. అంటే అదే గోచారం. అంటే గ్రహాల యొక్క ప్రభావం అనేది ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ మారుతూ ఉంటుంది. ఉంటాయి. అంటే ఒక రాశి నుంచి కొన్ని రోజుల పాటు పీరియడ్ ఆఫ్ టైం ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మారుతూ ఉంటుంది, చేంజెస్ అవుతూ ఉంటుంది. అవి గోచారం అంటారు. గోచారం ఎప్పుడు కూడా 20% మాత్రం రిజల్ట్స్ ఇస్తుంది అవుట్ ఆఫ్ 100. బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా 80% ఇస్తారు, అది అవుట్ ఆఫ్ 100. అయితే 80% బర్త్ చార్ట్ను కూడా చూడాలి. అయితే ఎందుకు గురువు గారు ఇవి గోచారపరంగా చెబుతున్నారంటే, ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆవగింజంత అదృష్టం విత్ ఇన్ సెకండ్లో జరగచ్చు. ఆ సెకండ్లో జరిగేదే గోచారం. కాబట్టి గోచారం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కొన్ని వీళ్ళు పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏంటి గురుగారు మరి మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు? మేషరాశి వాళ్ళు బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా ఉండాలి. కుజుడి యొక్క ఆరాధన చేయాలి. అంగారకాయుధే శక్తి అస్తాయిదీమే తన్నో భౌమ ప్రచోదయాతి అనే మంత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని, భయం తొలగిపోవడానికి హనుమాన చాలీస్ చదవటం ఒకటి. దానితో పాటు ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. శ్రీ పరాభవ నవసంవత్సరం మేషరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.